హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నా కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. ఇది మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వ్లాగ్ అనమాట, పార్ట్ 2 అనుకోండి. సో ఇక్కడ చూసారా, మా క్యూటీగాన్తోనే మాట్లాడుతూ వీడియో అయితే తీసాము. సో ఇది వీడు చిన్న ఉన్నప్పుడు వీడియో అనమాట. ఇది మా ఇంటికి వచ్చినప్పటిది. అల్లరి బాగా చేస్తాడండి. వాళ్ళ అమ్మ ఒడిలో ఎట్లా కూర్చున్నాడు చూడండి. అయితే ఫ్రెండ్స్, వాడేం ఖాళీగా కూర్చోలేడు, వింటూ ఉండే అనమాట. నేను చెప్తూ ఉండే ఎక్కడ అంటే టీవీలో. సో వాడు నందీశ్వరుని ఈ విధంగా మొక్కిండు అది ఇది అని చెప్పి ఒక వీడియో షేర్ చేశాను కదా, అది చూస్తూ వింటూ ఉండే. సో అందుకే ఖాళీగా కూర్చున్నాడు, లేదంటే ఒక క్షణం కూడా కూర్చోవట్లేదు అనమాట. అటు ఇటు తిరుగుతూనే ఉంటాడు. సో మా ఇద్దరు పిల్లలతో ఆడుతూ ఉండే, హారికతో అండ్ మా చిట్టి తల్లితో. చిట్టి తల్లి వచ్చిందే వాడి కోసము, కన్నయ్యని చూడాలని చెప్పి. చాలా ఇష్టపడుతుంది చిన్నపిల్లలని. సో తమ్ముని చూస్తా మమ్మీ నేను వస్తా అని చెప్పి వచ్చిందనమాట. సో అందుకనే ఇంకా పిల్లలు మంచిగా ఎంజాయ్ చేస్తూ ఆడుతూ ఉండే అనమాట. ఇది కన్నగాంధీ ఫోటో ఆల్బమ్ లాగా కట్టించిందండి. 1 month నుంచి 12 months వరకు తీస్తారు కదా ప్రతి బర్త్డేకి ఫొటోస్. సో ఈ విధంగా ఆల్బమ్ అయితే చేయించినారు 1 year బర్త్డేకి. చాలా మంచిగా అనిపించింది చూడగానే, అందుకే చిన్నగా షూట్ తీసుకున్నాను. ఇక్కడ చూడండి వాళ్ళ అక్కకి ఎట్లా తినిపిస్తున్నాడో. ఒక్కొక్కటి చిన్న బయటలు అయితే తినిపిస్తూ ఉండే అనమాట. ఇక్కడ మా చిట్టి తల్లి అడిగింది, మరి నాకు పెట్టవా తమ్ముడు అని. సో తీసిస్తున్నాడు అనమాట. సో నాకు తినిపిరా అనేసి అంటుంది మా చిట్టి తల్లి. వాడేమో టీవీలో చూస్తూ ఉండే. సో దాన్ని ఆరాటం తమ్ముని చేతో తినాలని. సో మళ్ళీ అడిగితే ఇంకా వాడు తినిపించిండు. చాలా హ్యాపీగా ఫీల్ అయిందనమాట. సో ఇట్లుంటుంది. ఇవన్నీ కూడా స్వీట్ మెమోరీస్ అండి మా పిల్లలవి. సో మంచిగా అనిపిస్తుంది పిల్లలు ఈ విధంగా ఆడుతూ ఉంటే. మేము కాసేపే ఉన్నాం అక్కడ. 1:30కి అట్లా రీచ్ అయినాము. తర్వాత 2:30కి అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయినాము. కాకపోతే అంతసేపట్లా వీళ్ళు ఆడుతూ ఉంటే షూట్ తీసుకోవడము వీళ్ళతోనే సరిపోయింది. ఒక 15-20 minutes వరకు పిల్లలు ఆడుతూ ఉండే అనమాట. ఇక్కడ చూసిరా మా క్యూటీ కానీ. వాళ్ళ అక్కని ఎట్లా కొడుతున్నాడు. ఇది కొట్టుకునే ఆట అనమాట. దాగుడు మూతలు కూడా ఆడిరండి కాసేపు. దాగుడు మూతలు మా క్యూటీగాడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళ అక్కని వెతుకుతూ ఉండే. సో చిట్టి తల్లి క్యూటీగాడు ఇద్దరు కలిసి వాళ్ళ అక్కని వెతకాలి. చిట్టి తల్లి ఒక సైడ్ వెళ్తే క్యూటీగాడు వాళ్ళ అక్క దాక్కునే ప్లేస్కి వెళ్ళి మరీ చూసి నవ్వి పిలుస్తున్నాడు అనమాట, ఇక్కడనే ఉందని. మంచిగా అనిపించింది వీళ్ళ ఆటలు చూస్తూ ఉంటే. సో ఈ విధంగా ఆడుతూ టైం అయితే గడిచిందండి. సో తర్వాత ఇంకా మేమైతే స్టార్ట్ అయినాము తినడానికి. సో మా చెల్లెలు మేము వస్తున్నామని పప్పు అయితే చేసిందండి. సో ఆ రోజు సండే ఉండే, నాన్ వెజ్ తినము కాబట్టి పప్పు చేసింది. సో పప్పు, వడియాలు అండ్ మామిడికాయ పికిల్ నా కోసం పెట్టింది. నేను వెళ్ళిన తర్వాతనే తీసిందనమాట. సో టేస్ట్ చేద్దామని అందరం కూడా మంచిగా మామిడికాయ పికిల్ వేసుకొని ఈ విధంగా వేడివేడి అన్నంలో కలిపి ఇంకా అందరికీ కూడా నేనే నా చేతితో కలిపి ఇచ్చానమాట అందరికీ. సో మేనత్త చేసిందండి. అన్నీ కూడా అచ్చం అంటే ఆవాలు అవన్నీ కూడా పౌడర్ చేసుకొని అచ్చంతో అంటే పాతకాలం నాటి మామిడికాయ పికిల్ అయితే పెట్టిరంట నా కోసము. సో మంచిగా అనిపించింది. టేస్ట్ అయితే అమోఘం అండి, అమృతం తిన్నట్టే. సో అంత బాగుంది పికిల్ అయితే. లాస్ట్ ఇయర్ కూడా పెట్టించినుండే. లాస్ట్ ఇయర్ అయితే ఇంకా వీలు పడలేదు పెట్టడానికి. సో ఈ ఇయర్ కూడా పెట్టించింది మా అత్త. చూడండి మా క్యూటీ గాడు పాపం అందరికీ నేను బయట ఇస్తుంటే చేతిలో ముద్దలు కలిపి ఇస్తూ ఉన్నాడు. వాడు కూడా చేయి చాపుకుంటున్నట్ట, నాకు కూడా పెట్టాను. సో అందుకని చిన్న ముద్ద చాలా లైట్గా కలిపినా కూడా వానికి స్పైసీ అసలు నోట్లో పెట్టలేకపోయింది అనమాట. ఇది నా ఫస్ట్ బైట్ అండి. సో చాలా హ్యాపీగా అనిపించింది. మామిడికాయ పికిల్ చాలా టేస్టీ ఉండే నిజంగా అండి. నా ఎక్స్ప్రెషన్స్ చూసిరా, అది రియల్ ఎక్స్ప్రెషన్స్ అనమాట. మా అక్కలు అంటే మా మేనత్త కూతురు అండ్ మా చెల్లెలు ముగ్గురు కలిసి అయితే చేసిరంట. మెనీ థ్యాంక్ యూ మై ఫ్యామిలీ సపోర్ట్ మీ.
ఈ పికిల్ చేసి ఇచ్చినందుకు మంచిగా అనిపించింది, చాలా బాగా అనిపించింది పికిల్ అయితే. థ్యాంక్ యూ వెరీ మచ్ అక్క. అపర్ణక్క మీకు కూడా థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ చూడండి, మేము వెళ్ళే దారిలో ఈ విధంగా స్టాచ్యూ అయితే ఉంది, హనుమంతుంది. అక్కడనే ఒక చలివేంద్రం కూడా ఏర్పాటు చేశారు, అంటే సమ్మర్ సీజన్ కదా. సో వీలైనంత మట్టుకి మనం కూడా మనతోనైనంతలో 10 మందికి హెల్ప్ చేయాలండి. సో తప్పకుండా అంతే ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. సో ఇక్కడ మేము వెళ్ళే దారిలో, అంటే ఇంటికి వెళ్ళే దారిలో ఈ విధంగా మనకి రాజేంద్ర నగర్లో అనుకుంటా ఇది ఉన్నది. సో ఈ విధంగా ఫిష్ డిపార్ట్మెంట్కి సంబంధించినది ఆఫీస్ అయితే ఈ విధంగా కనబడింది. సో మా చిన్న పాప పెద్ద ఫిష్ అని చెప్పేసి అంటుండే. సో అందుకని ఇంకా మేము షూట్ తీసుకుంటా అని చెప్పి షూట్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ వీడియోలో నేను పక్కింట్లో ఆంటీ మమ్మల్ని భోజనానికి అయితే పిలిచింది. తను ఎందుకు పిలిచింది, వాళ్ళు ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నారు, ఇంకా ఆంటీతో ఉన్న రిలేషన్షిప్ ఏంటి, అంటే ఎన్ని రోజుల నుంచి ఆంటీ నాకు పరిచయం, ఇవన్నీ కూడా షేర్ చేయబోతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్. కీప్ వాచింగ్ అండ్ మోర్ వీడియోస్. వీలైతే లైక్ కొట్టారు ప్లీజ్.